అందరికీ నమస్కారము. పద్య సౌరభం ఛానల్కు స్వాగతం. బాల వ్యాకరణం క్రియాపరిచ్ఛేదం 22వ సూత్రం నుండి. అందరికీ నమస్కారము. బాల వ్యాకరణము క్రియాపరిచ్ఛేదంలో 22వ సూత్రం దగ్గర ఉన్నాము. 22వ సూత్రము లాట్టు రుయి పరంబగునప్పుడు దుగాగమంబగు. లాట్టు రుయి పరంబగునప్పుడు దుగాగమంబగు. లాట్టు ఎక్కడొస్తుంది? లాట్టు తద్ధర్మార్థాదులకు లాట్టు అగు అనేది మనము గతంలో నేర్చుకున్న సూత్రాల ద్వారా తద్ధర్మార్థులు తద్ధర్మము, తచ్చీలము, సంభావనము, సంప్రశ్నము, సాతత్యము, వర్తమానము, భావి, ఆశిస్సు ఇవన్నీ కూడా తద్ధర్మాదులు. ఈ తద్ధర్మాదులకు లాట్ అవుతుందని చెప్పుకున్నాం. కాగా ఆ లాట్టుకు రుయి పరంపగునప్పుడు దుగాగమం బగు. రుయి అనేటువంటిది ఒక ప్రత్యాహారం. రుయిలో ఏమొస్తుంది మనకు? రు. డుంగు మాత్రమే కాదు, డుయి అన్నప్పుడు డు నుండి మొదలవుతుంది. రుయి అన్నప్పుడు రు, రు, వు, రు, ను, ముయ్. ఈ ప్రత్యాహారాన్ని రు ఈ కాబట్టి రుయి అనేటువంటి ప్రత్యాహారాన్ని ఇక్కడ మనకు చెప్పడం జరిగింది. లాట్టు రుయి పరంబగునప్పుడు దుగాగమం బగు. లాట్టుకు రుయి పరమైతే దు ఆగమంగా వస్తుంది అని చెప్తున్నాడు. చూద్దాం. వండు అనేది ధాతువు. వండు అనేది ధాతువు. ముందు మనకు డుంగ్ పరమైనటువంటి చూసుకుందాం. వండుకు లాట్లో డుంగ్ పరమైంది అనుకోండి. డుంగ్ పరమైనప్పుడు మనకు గతంలో ఉండేటువంటి సూత్రం ప్రకారము లిట్లాట్టుల డుంగునకు ఎను నువర్ణకంబగు. లిట్టు లాట్టుల డుంగునకు ఎను నువర్ణకంబగు అంటే లిట్టుకు ఎను అవుతుంది, లాట్టుకు నువర్ణకం అవుతుంది. డుంగుకు బదులుగా నువర్ణకం వచ్చి వండు ప్లస్ ను అపదాది స్వరం అచ్చుపరం పొగినప్పుడు సంధ్య సూత్రం ప్రకారము వండును అనేటువంటి రూపం మనకు ఏర్పడుతుంది. ఇక్కడ దుగాగమం లేదు. ఎందుకు లేదు? ఇక్కడ డుంగు కాబట్టి దుగాగమం లేదు. అలా కాకుండా రూ తీసుకుందాం. ఇప్పుడు వండు లాట్టునకు ఇక్కడ రూ అవుతుంది కాబట్టి వండు ప్లస్ రు. లాట్టు రుంగు పరంపోగినప్పుడు దుగాగమం వస్తుంది కాబట్టి దు ఆగమంగా వచ్చి వండు ప్లస్ దు ప్లస్ రు, వండుదురు అనేటువంటి రూపం మనకు ఏర్పడుతుంది. వండుదురు అనే రూపం ఏర్పడుతుంది. అలాగే ఊ తీసుకున్నప్పుడు వండుదువు, అలాగే వండుదురు, మళ్ళీ వండుదును, వండుదుము, వండును, వండుదురు, వండును, వండుదురు ఇవి రెండు కూడా ప్రథమ పురుషకు సంబంధించినవి. వండుదువు, వండుదురు అనేది మధ్యమ పురుషకు సంబంధించినవి. వండుదును, వండుదుము అనేటువంటిది ఉత్తమ పురుషకు సంబంధించినటువంటి రూపాలు. లాట్టు రుయి పరంబగునప్పుడు దుగాగమం బగు. లాట్టు అంటే తద్ధర్మార్థాదులకు లాట్టు అగు కాబట్టి ఆ లాట్టుకు రుయి పరంబగునప్పుడు, రుయి అంటే రువు, రూను, ముయ్ ఈ ప్రత్యయాలు పరమైనప్పుడు దు ఆగమంగా వస్తుంది. ఇక్కడ డు చెప్పలేదు కానీ మనం డు సాధించుకున్నప్పుడు వండు అనే ధాతువుకు లాట్లో డుంగ్ పరంబగునప్పుడు లిడ్లాట్ల డుంగునకు ఎను నువర్ణకంబగు అనేటువంటి సూత్రం ప్రకారం లాట్టుకు నువర్ణం చేరి వండు ప్లస్ ను వండు అనేటువంటి రూపం ఏర్పడింది. ఇది డువర్ణానికి. ఇక ప్రస్తుత సూత్రంలో రువు, రును, ముయ్ అనేటువంటివి తీసుకున్నప్పుడు రు తీసుకుంటే వండు లాట్టుకు రుయ్ వచ్చినప్పుడు వండు రు. ఈ సూత్రం ప్రకారం దు ఆగమంగా వచ్చి వండు దు రు అయింది. అపదాది స్వరం మనకు అచ్చుపరం పొగనప్పుడు సంధ్య సూత్రం ప్రకారం వండుదురు అనేటువంటి రూపం ఏర్పడింది. వండును, వండుదురు అనేటువంటివి రెండు కూడా ప్రథమ పురుషకు సంబంధించినవి కాగా, అలాగే ఊరు ఏర్పడినప్పుడు వండుదువు, వండుదురు, నువ్వు వండుదును, వండుదుము అనేటువంటి రూపాలు ఇదే విధంగా మనం సాధించుకోవాలి. ఈ సూత్రం ఇలా వండురు నుండి వండుదురు ఎలాగైతే వచ్చిందో అలాగే వండువు, వండుదువు, వండురు, వండుదురు, వండును, వండుదును, వండుము, వండుదుము అనేటువంటి రూపాలు మనకు ఏర్పడుతున్నాయి. అంటే లాట్టుకు రుయి పరంపొగినప్పుడు దు ఆగమంగా వచ్చి ఈ రూపాలు ఏర్పడుతున్నాయి. కేవలం ప్రథమ పురుషకు సంబంధించినటువంటి ఏకవచనానికి మాత్రమే, డుంగుకు మాత్రమే దుగాగమం రాదు. మిగతా అన్నింటికి కూడా దుగాగమము వస్తుంది. అలాగే లాట్టు అంటే మనం ఇన్ని చెప్పుకున్నాం. తద్ధర్మము, తచ్చీలము, సంభావనము, సంప్రశ్నము, సాతత్యము, వర్తమానము, భావి, ఆశిస్సు అని. తద్ధర్మము ఆ వ్యక్తికి సంబంధించినవి. కులాలుడు కుండలు వానును, కులాలుడు కుండలు వానును, కులాలుడు కుండలు వానును.
ఇక్కడ వానును అనేటువంటి క్రియ, ధాతువు ఏంటి? ఇక్కడ వాను అనేటువంటి ధాతువు. వాను అనేటువంటి ధాతువుకు డుంగ్ చేరింది. వాను అనేటువంటి ధాతువుకు డుంగ్ ప్రత్యయం చేరింది. చేరినప్పుడు ఇంతకు ముందు సూత్రం ప్రకారం లిడ్లాటుల డుంగునకు ఎను నువర్ణకంబవు కాబట్టి ఇది లాట్ కాబట్టి దీనికి నువర్ణకం వచ్చి వానును అనేటువంటి రూపమే మనకు ఏర్పడుతుంది. కులాలుడు కుండలు వానును. తద్ధర్మంలో వచ్చింది ఏంటి మనకు? తద్ధర్మం లాట్ లో నువ్వు చేరింది. ఎందుకు ఇక్కడ దూ రాలేదు అంటే ఇది డుంగుకు బదులుగా నువ్వు చేరింది. ఒకవేళ బహువచనం తీసుకున్నాం అనుకోండి, కులాలురు కుండలు వానుదూరు అవుతుంది. కులాలురు కుండలు వానుదూరు అనేటువంటి రూపమే. అలాగే తచ్చీలము అంటే దాని గుణాన్ని తెలిపేటువంటిది. జ్వలన జ్వాలలు ఉప్పరం బెగయు. జ్వలన జ్వాలలు ఉప్పరం బెగయును. ఇక్కడ ఎగయు అనేది ధాతువు. ఎగయు అనేది ధాతువు. డుంగ్ చేరినప్పుడు, ఎగయు అనేటువంటి ధాతువుకు డుంగ్ చేరినప్పుడు లిడ్లాట్ల డుంగునకు ఎను నువర్ణకంపు కాబట్టి ఇక్కడ లాగానే ఇక్కడ కూడా నువర్ణకం చేరి ఎగయును అనేటువంటి రూపమే మనకు ఏర్పడుతుంది. ఇది తచ్చీలం, దానికి సంబంధించింది. సంభావన, వాడు ఇప్పుడు ఇంట నుండును. వాడు ఇప్పుడు ఇంట ఉండును. ఇక్కడ కూడా ఉండు అనేటువంటి ధాతువు మనం ఇంతకుముందు ఉండు అనేటువంటి ధాతువుకు ఉండు వాడు కాబట్టి ఉండు కావాలి. డుంగు కావాల్సి ఉండగా డుంగుకు నువర్ణకం అవుతుంది. లిడ్లాట్లో డుంగునకు ఎను నువర్ణకంపు సూత్రం ప్రకారం లాట్కు నువర్ణకం అవుతుంది కాబట్టి డుంగు స్థానంలో ఉండును అనేటువంటి రూపమే మనకు ఏర్పడింది. ఒకవేళ ఎక్కువ మంది ఉన్నట్టయితే వారు ఇప్పుడు ఇంట నుండుదురు అనేటువంటి రూపం దుగాగం వచ్చి ఉండుదురు అనే రూపం ఏర్పడుతుంది. అలాగే సంప్రశ్నం, ఉందునా పోదునా. ఇక్కడ చూడండి, ఉండునా అనేటువంటి దాంట్లో ఉండు అనేటువంటిది ధాతువు. దీనికి ను అనేటువంటి ఉత్తమ పురుషకు సంబంధించిన ఏకవచనం చేరింది. ను అనేటువంటి ఉత్తమ పురుషకు సంబంధించిన ఏకవచన ప్రత్యయం చేరింది. చేరగా ఈ సూత్రం ప్రకారం దుగాగం వచ్చి ఉండుదును అనేటువంటి రూపం ఏర్పడగా తిదుటలు పరమైనప్పుడు నువర్ణమునకు సున్నయు, అలాగే దువర్ణానికి లోపం జరుగుతుంది 58వ సూత్రం ప్రకారం. ఆ లోపం విభాషగా జరుగుతుంది కాబట్టి ఈ డు లోపించి ఉందును అనేటువంటి రూపం ఏర్పడి దీని నుండి ఉందునా అనేటువంటి రూపం మనకు సిద్ధిస్తుంది. అలాగే పోవు అనేటువంటి ధాతువు, దీనికి ను ఈ సూత్రం ను పరమైనప్పుడు, లాట్లో ను పరమైనప్పుడు ఈ సూత్రం ప్రకారము పోవుదును అనేటువంటి రూపం ఏర్పడగా 98వ సూత్రం ప్రకారము, ఈ క్రియాపరిచ్ఛేదంలోని 98వ సూత్రం ప్రకారము పోవునకు దుమ్మత్తులు పరంపైనప్పుడు ఊ లోపం జరిగి పోదును అనేటువంటి రూపం మనకి ఏర్పడుతుంది. పోదును అనేటువంటి రూపం ఏర్పడి దీని నుండి పోదునా అనేటువంటి రూపమే మనకు సాధించడం జరుగుతుంది. ఇక్కడ ఇది ఒకసారి గమనించండి. ఉందునా పోదునా సంప్రశ్నము. ఉండు ఈ సూత్రం ప్రకారం ను పరమైనప్పుడు దు ఆగమంగా వచ్చి ఉండుదును కాగా 58వ సూత్రం ప్రకారం ఉండు అనేటువంటి దాంట్లో ఈ డు లోపించి ఉందును అనే రూపం ఏర్పడి దీని నుండి ఉందునా అనేటువంటి ప్రశ్న వచ్చింది. అలాగే పోవును పోవుదును దు ఆగమంగా వచ్చి పోవుదును అనే రూపం ఏర్పడి దీంట్లో ఊ లోపించి 98వ సూత్రం ప్రకారం ఊ లోపించి పోదును పోదునా అనేటువంటి రూపం ఏర్పడి ఉందునా పోదునా అనేటువంటి సంప్రశ్నం మనకు వచ్చింది. సత్యం అంటే సతతం, ఎల్లప్పుడూ జరిగేటువంటి కార్యక్రమం. సర్వమునందు ఈశ్వరుడుండును. సర్వమునందు ఈశ్వరుడుండును. ఇక్కడ కూడా మళ్ళీ ఉండు అనేటువంటి ధాతువు, దీనికి డుంగ్ పరమైనప్పుడు లిడ్లాట్ల డుంగునకు ఎను వర్ణకంబ సూత్రం ప్రకారం డుంగ్ లోపించి ఉండును అనేటువంటి రూపం మనకు సాధిస్తున్నాం. సర్వమునందు ఈశ్వరుడుండును. సతతము సాతత్యము, ఎల్లప్పుడూ ఉండేటువంటి అంశాన్ని గురించి చెప్పేటువంటిది సాతత్యము. అలాగే వర్తమానము, నిజానికి వర్తమానము లట్టు, మనకు వర్తమానము లట్టు, కానీ లాట్టులో కూడా వర్తమానాన్ని గురించి చెప్పడం జరిగింది. వర్తమానము లట్టగు అనేటువంటి సూత్రీకరణ ఉన్నప్పటికీ కూడా మళ్ళీ తద్ధర్మాదులు అని చెప్పే సందర్భంలో తద్ధర్మాదులకు లాట్టగు అని చెప్పినప్పుడు లాట్టులో కూడా వర్తమానం గురించి, వర్తమానానికి సంబంధించి మేననిప్పుడు పులకలు పొడమెడు
పులకలు పొడమెడును. మేననిప్పుడు పులకలు పొడమెడును. ఇది వర్తమానానికి సంబంధించింది అయినప్పటికీ కూడా లాట్ లో వర్తమానం గురించి చెప్పడం జరిగింది. మేననిప్పుడు పులకలు పొడమెడును. పొడము అనేటువంటిది ధాతువు, క్రియాధాతువు. దీనికి నుంగ్వర్ణం పరమైంది. నుంగ్వర్ణం పరమైనప్పుడు వక్ష్యమాన విధించి అనంతరం చెప్పబోయేటువంటి సూత్రం ప్రకారం ఎడు ఎడి ఆగమంగా వచ్చి పొడమెడు, పొడము ప్లస్ ఎడు ప్లస్ ను పొడమెడును అనేటువంటి రూపం మనకు ఏర్పడుతుంది. పొడమెడును అనేటువంటి రూపమే మనకు ఏర్పడుతుంది. వాటికి సంబంధించి వాడు రేపు వచ్చును. వాడు రేపు వచ్చును. వచ్చు అనేటువంటి ధాతువు దీనికి డుంగు చేరగా లిడ్లాట్ల డుంగునకు ఎను నువర్ణకంబకు సూత్రం ప్రకారం డుంగుకు ను వచ్చి వచ్చును. వాడు రేపు వచ్చును అనేటువంటి రూపం మనకు ఏర్పడుతుంది. అలాగే ఆశీస్సుకు సంబంధించి శుభం బగును. శుభం బగును. ఇక్కడ శుభంబు అగును. అగు అనేటువంటి ధాతువు దీనికి శుభం అగు అనేటువంటి ధాతువు దీనికి డుంగ్ పరమైనప్పుడు డుంగ్ స్థానంలో ఇంతకుముందు రాగా నువర్ణం వచ్చి శుభంబు అగును అనేటువంటి రూపం మనకు ఏర్పడుతుంది. ఈ విధంగా లాట్టు రుయి పరంబగునప్పుడు దుగాగమం బగు అనేటువంటి సూత్రంలో మనం ప్రధానంగా లాట్టు అంటే చెప్పుకున్నవి తద్ధర్మము, తచ్చీలము, సంభావనము, సంప్రశ్నము, సాతత్యము, వర్తమానము, భావి, ఆహిస్సు. వీటిలో సాధారణంగా మనం ఇక్కడ తీసుకున్న ఉదాహరణలన్నీ కూడా డొంగుకు సంబంధించి తీసుకున్నాం. దుగాగమం రానటువంటి ఉదాహరణలనే తీసుకున్నాం. తద్ధర్మార్థంలో కులాలుడు, కుండలు, వానును. వాను డుంగ్, డుంగ్ స్థానంలో లిడ్లాట్ల డుంగునకు ఎను నువర్ణకంబోగా అనేటువంటి 16వ సూత్రం ప్రకారం డుంగు స్థానంలో నువ్వు వచ్చి వానును. తచ్చీలము దానికి సంబంధించింది జ్వలన జ్వాలలు ఉప్పరం బెగయును. ఎగయు డుంగ్, డుంగ్ స్థానంలో నువ్వు వచ్చి ఎగయును. సంభావనము వాడు ఇంట ఉండును. ఉండు డు ఉండును. అలాగే సంప్రశ్నము ఉండుదునా ఉందునా పోవుదునా. ఉండుకు ఉండు అనేటువంటి ధాతువుకు ను అనేటువంటి ప్రత్యయం చేరినప్పుడు ఈ సూత్రం ప్రకారం దుగాగం వచ్చి ఉండుదును అయి అనంతరం 58వ సూత్రం ప్రకారం డు లోపించి ఉందును అయి ఉందును నుండి ఉందునా అనే రూపము. అలాగే పోవును ఈ సూత్రం ప్రకారం దుగాగం వచ్చి పోవుదును. 98వ సూత్రం ప్రకారం పోవు అనేటువంటి దాంట్లో ఊ లోపించి పోదును పోదునా ఉందునా పోదునా అనేటువంటి సంప్రశ్న రూపంలో మనకు దుగాగమం అనేటువంటిది కనిపిస్తుంది. అలాగే సాతత్యము ఎల్లప్పుడూ ఉండేటువంటి అంశం గురించి సర్వమునందు ఈశ్వరుడు ఉండును. మళ్ళీ ఉండు అనేటువంటి ధాతువు డుంగు చేరి డుంగు స్థానంలో లిడ్లాట్ల డుంగునకు ఎను నువర్ణకంబకు సూత్రం ప్రకారం నువ్వు వచ్చి ఉండును అనే రూపం ఏర్పడింది. వర్తమానము వర్తమానమున లట్టగు అని మనం సూత్రీకరించినప్పటికీ తద్ధర్మాదులలో కూడా వర్తమానం గురించి చెప్పాడు కాబట్టి వక్ష్యమాన విధికి అనంతరం చెప్పబోయే 23వ సూత్రం ప్రకారం వర్తమానంలో ఎడు ఎడి అనేటువంటివి నువర్ణం పరమైనప్పుడు ఎడు ఎడి అనేటువంటి రూపాలు మనకు ఆగమంగా వచ్చి మేననిప్పుడు పులకలు పొడమెడును. పొడము ధాతువు దీనికి ను పరమైనప్పుడు ఎడు వచ్చి పొడము ఎడును పొడమెడును పొడమెడును పొడమెడిని అనేటువంటి రూపాలు మనకు సాధించుకుంటున్నాం. అలాగే భావి తర్వాత వాడు రేపు వచ్చును. వచ్చు అనేటువంటి ధాతువు డుంగు చేరి లిడ్లాట్ల అడుంగునకు ఎను వర్ణకంబకు సూత్రం ప్రకారం నువ్వు వచ్చి వచ్చును. శుభం అగును. అగును అగు ధాతువు డుంగు చేరి నువ్వు వచ్చి అగును అనేటువంటి రూపాలు ఏర్పడ్డాయి. ఇవి కాకుండా మనకు ముందుగా చెప్పుకున్నటువంటి వండు అనేటువంటి ధాతువుకు డుంగ్ పరమైనప్పుడు వండును అయింది. డుంగ్ కాకుండా రుయ్ అని చెప్పాడు కాబట్టి రూ పరమైనప్పుడు దు ఆగమంగా వచ్చి వండుదురు. వు పరమైనప్పుడు దు ఆగమంగా వచ్చి వండుదువు, వండుదురు, వండుదును, వండుదుము అనే ప్రథమ, మధ్యమ, ఉత్తమ పురుషులకు సంబంధించినటువంటి క్రియారూపాలు మనకి ఇక్కడ ఏర్పడుతున్నాయి. 3వ సూత్రము లాట్టు రుయ్ పరంపగునప్పుడు ఎదగాగమంబును ప్రథమ నువర్ణకంబు పరంపగునప్పుడు ఎడు ఎడి ఆగమంబులను బహుళంపుగానగు. లాట్టు ఇంతకుముందు చెప్పుకున్న సూత్రం ప్రకారం లాట్టు అంటే తద్ధర్మాదాదులు. తద్ధర్మము, తచ్చీలము, సంప్రశ్నము, సాతత్యము మొదలైనవన్నీ కూడా లాట్టు. ఆ లాట్టుకు రుయ్ పరంపగునప్పుడు రుయ్ అంటే రు ను రు వు రు ను ముయ్ రుయ్ అవుతుంది. ఇది ప్రత్యాహారం. రు ఇవి కలిసి రుయ్ అంటున్నాం. రుయ్ అంటే రు వు రు ను ముయ్ అనేటువంటి ప్రత్యయాలు రుయ్. రుయ్ పరంపగునప్పుడు యద అనేటువంటిది ఆగమంగా వస్తుంది. యద అనేటువంటి పదము ఆగమంగా వస్తుంది. ప్రథమ నువర్ణకంబు పరంపగునప్పుడు ఎడు ఎడి ఆగమంబులు వస్తుంది. ప్రథమ నువర్ణకము అంటే
ప్రథమకు సంబంధించిన నువర్ణకం అంటే ప్రథమా విభక్తి ప్రత్యయమైనటువంటి డుంగ్ స్థానంలో వచ్చేటువంటి నువర్ణకం. లిడ్లాట్ల డుంగునకు ఎను నువర్ణకంబకు సూత్రంలో డుంగుకు బదులు ను వస్తుంది చూడండి, అది ప్రథమ నువర్ణకం. ఎందుకు? ప్రథమ విభక్తి ప్రత్యయమైనటువంటి డుంగ్ స్థానంలో వచ్చింది ను కాబట్టి అది ప్రథమ నువర్ణకం. ప్రథమ నువర్ణకానికి ఏమొస్తుంది? ఎడు, ఎడి అనేటువంటి పదాలు ఆగమంగా రావడం బహుళంగా జరుగుతుంది. చూద్దాం. వండు అనేటువంటి ధాతువుకు లాట్టున మొదలైన తద్దర్మాదులుగా తీసుకున్నప్పుడు లాట్లో రుయి పరంపైనప్పుడు రు తీసుకుందాం. తీసుకుంటే వండు ప్లస్ రు. ఈ సూత్రం ప్రకారం రుయి పరంపైనప్పుడు ఎద ఆగమంగా వచ్చి ఎదగాగమం అన్నాడు కాబట్టి ధాతువు పైన చేరి వండు ఎద రు ఏమవుతుంది? సంధి జరిగి అపదాది స్వరం కచ్చపరం పోగినప్పుడు సంధి సూత్రం ప్రకారము వండెదరు అనేటువంటి రూపం మనకు ఏర్పడుతుంది. అలాగే వండు లాట్టు ఊపరమైనప్పుడు వండు ఏదో ఆగమంగా వచ్చి వండెదవు. అలాగే వండు ఇంతకుముందు సూత్రంలో రూపరమైనప్పుడు ఏదో ఆగమంగా వచ్చి వండు ఎదరు వండెదరు. అలాగే ను పరమైనప్పుడు వండు ప్లస్ ను ఏదో ఆగమంగా వచ్చి వండు ప్లస్ ఎద ప్లస్ ను వండెదను. అలాగే వండు ప్లస్ ము ఏదో ఆగమంగా వచ్చి వండు ప్లస్ ఎద ప్లస్ ము వండెదము అనేటువంటి రూపం మనకు ఏర్పడుతుంది. లాట్టు రీ పరంపగినప్పుడు ఎదగాగమం అవుతుంది. లాట్టుకు రీ పరమైనప్పుడు రును ము అనేటువంటి ఈ ప్రత్యయాలు పరమైనప్పుడు ఎద ఆగమంగా వచ్చి సంధి జరిగి వండెదరు వండెదవు వండెదరు వండెదను వండెదము. వండెదము ఇవి రెండు కూడా ఉత్తమ పురుష. వండెదరు వండెదవు ఇవి రెండు కూడా మధ్యమ పురుష. వండెదరు అనేటువంటి ప్రథమ పురుషలో బహువచనం. ఇకపోతే ప్రథమ నువర్ణకంబు పరంపగునప్పుడు ఎడు ఎడి ఆగమంబులను బహుళంబుగానగు. ప్రథమ నువర్ణకము అంటే ప్రథమ విభక్తి ప్రత్యయమైనటువంటి డుంగు స్థానంలో వచ్చినటువంటి నువర్ణకం. లిడ్లాట్ల డుంగునకు ఎను నువర్ణకంబకు 16వ సూత్రం ప్రకారము డుంగు స్థానంలో వచ్చినటువంటి నువర్ణకానికి ఎడు ఎడి అనేటువంటి వర్ణకాలు చేరుతాయి. చూద్దాం. వండు ధాతువు లాట్టులో డు చేరిందనుకోండి, వండు ప్లస్ డుంగ్ చేరగా లిడ్లాట్ల డుంగునకు ఎను నువర్ణకంబు కాబట్టి డుంగునకు నువర్ణకం వచ్చి వండు ప్లస్ ను. ఈ సూత్రం ప్రకారం ప్రథమ నువర్ణకంబు పరంపగునప్పుడు ఎడు ఎడి ఆగమంగా వస్తుంది. ఎడు ఆగమంగా వచ్చింది అనుకోండి, వండు ప్లస్ ఎడు ప్లస్ ను సంధి జరిగి అపదాది స్వరంబునకు అచ్చుపరంబునకు సంధి జరిగి వండెడును అనేటువంటి రూపం ఏర్పడుతుంది. ఎడి ఆగమంగా వచ్చింది అనుకోండి, వండు ప్లస్ ఎడి ప్లస్ ను. ఇకారంబు మీది కూనువు క్రియా విభక్తుల ఉత్వంబునకిత్వంబకు సూత్రం ప్రకారము వండు ప్లస్ ఎడిని సంధి జరిగి వండెడిని అనేటువంటి రూపం మనకు ఏర్పడుతుంది. లాట్టు రీ పరంపగునప్పుడు ఎదగాగమంబును ప్రథమ నువర్ణకంబు పరంపగునప్పుడు ఎడు ఎడి ఆగమంబులను బహుళంబుగా అనగు. లాట్టు అంటే తద్దర్మాదాదులు. ఆ తద్దర్మాదాదులకు రుయి పరంపగునప్పుడు రుయి అంటే రువు రును ముయ్ అనేటువంటి ప్రత్యయాలు పరమైనప్పుడు ఎదక్ అనేటువంటి ఆగమంగా వస్తుంది. ప్రథమ నువర్ణకానికి అంటే డుంగ్ స్థానంలో వచ్చినటువంటి నువర్ణకానికి ఎడు ఎడి అనేటువంటి పదాలు ఆగమంగా వస్తాయి. వండు అనేటువంటి ధాతువుకు రు పరమైనప్పుడు ఎద ఆగమంగా వచ్చి వండెదరు. అలాగే వండెదవు వండెదరు వండెదను వండెదము. ఇందులో వండెదము వండెదను అనేటువంటివి రెండు కూడా ఉత్తమ పురుష. అలాగే వండెదరు వండెదవు అనేటువంటి మధ్యమ పురుష. వండెదరు అనేటువంటి ప్రథమ పురుషలోని బహువచనం కాగా ప్రథమ పురుషలోని ఏకవచనము ప్రథమ నువర్ణకము.
ఆ ప్రథమ నువర్ణకంబు పరంపైనప్పుడు ఎడు ఎడికి ఆగమంగా వచ్చి వండు డుంగు డుంగు స్థానంలో లిడ్లాట్ల డుంగునకు ఎను నువర్ణకంబకు సూత్రం ప్రకారం ను వచ్చి వండు ప్లస్ ను ఈ సూత్రం ప్రకారం ఎడు ఆగమంగా వచ్చి వండు ఎడును అపదాది స్వరమున కచ్చుపరంపోయినప్పుడు సంధి జరిగి వండెడును అనే రూపం ఏర్పడింది. ఎడి ఆగమంగా వచ్చినప్పుడు వండు ప్లస్ ఎడి ప్లస్ ను వికారంబు మీదికు నువ్వు క్రియా విభక్తుల ఉత్వంబనకు ఇత్వంబకు సూత్రం ప్రకారం నులోని ఉత్వం ఇత్వంగా మారి వండు ప్లస్ ఎడిని వండెడిని అనే రూపాలు ఏర్పడుతున్నాయి. వండెడిని వండెడును ఈ రెండు రూపాలు కూడా ప్రథమ పురుషకు సంబంధించినటువంటి ఏకవచనం. వండెడును వండెడిని ప్రథమ ఏకవచనం, వండెదరు ప్రథమ బహువచనం, వండెదవు మధ్యమ ఏకవచనం, వండెదరు మధ్యమ బహువచనం, వండెదను ఉత్తమ ఏకవచనం, వండెదము ఉత్తమ బహువచన రూపాలు. ఇవన్నీ కూడా లాట్కు సంబంధించినటువంటి రూపాలు. ఇలా వండు ధాతువు, వండు ధాతువుకు లిట్టులో భూతమున లిట్టు కాబట్టి లిట్టు, వండు ధాతువుకు లిట్టులో ఊ చేరినప్పుడు వండు ప్లస్ ఊ, లిట్టునకు ఉయి పరంపగునప్పుడు తిగాగమంబకు సూత్రం ప్రకారం తి ఆగమంగా వచ్చి వండు ప్లస్ తి ప్లస్ వు, భూతంబునందు ఇగాగమంబకు సూత్రం ప్రకారము వండు ప్లస్ ఈ ఆగమంగా వచ్చి వండు ఈ ప్లస్ తి ప్లస్ వు, అపదాది స్వరంబునకు అచ్చు పరంపగునప్పుడు సంధ్యవు అనే సంధి 11వ సూత్రం ప్రకారం సంధి జరిగి వండితివి వండితివు కాగా ఇకారంబు మీది కూనువు క్రియా విభక్తుల ఉత్వంబునకి ఇత్వంబకు సూత్రం ప్రకారం ఊలోని ఉత్వం ఇత్వంగా మారి వండితివి అయింది. వండితివి కాగా ఈ సూత్రం ప్రకారం వకారానికి లోపంపు విభాషగా అన్నాడు. ఇందులో ఉండేటువంటి వకారానికి లోపం విభాషగా జరిగి వండితివి అంటే వండితి వు ప్లస్ ఈ కదా, ఈ వకారం లోపించి వండితి ప్లస్ ఈ వండితి అనేటువంటి రూపం మనకు నిలిచి ఉంటుంది. అంటే వండితి రూపం నిలిచి ఉంటుంది. విభాష అన్నాడు కాబట్టి ఇది రాని పక్షంలో వండితివి అనేటువంటి రూపం మనకు ఇక్కడ నిలిచి ఉంటుంది. అలాగే వండు అనేటువంటి ధాతువు, వండు అనేటువంటి ధాతువుకు లాట్టులో ఊ చేరినప్పుడు వండు ప్లస్ వు, వండు ప్లస్ వు, లాట్టుకు రుయి పరంపగునప్పుడు దుగాగమంబకు సూత్రం ప్రకారం ఇందాక చెప్పుకున్నటువంటి లాట్టుకు ఉయి పరంపగునప్పుడు దుగాగమంబకు సూత్రం ప్రకారం దు ఆగమంగా వచ్చి వండు ప్లస్ దు ప్లస్ వు సంధి జరిగి వండుదువు అనేటువంటి రూపం ఏర్పడింది. ఇందులో మళ్ళీ ఈ సూత్రం ప్రకారం వకారానికి లోపం కాబట్టి వండుదు వకారం లోపించి వు మళ్ళీ సంధి జరిగి వండుదు అనేటువంటి రూపం మనకు ఏర్పడుతుంది. వండుదువు వండుదు అనేటువంటి రూపాలు మనకు ఏర్పడతాయి. అలాగే వండు అనేటువంటి ధాతువుకు ఈ పరంపైనప్పుడు ఎదగాగమంబు కూడా వస్తుంది. ఎదగాగమం వచ్చినప్పుడు ఎద ఆగమంగా వచ్చి వండు ప్లస్ ఎద ప్లస్ వు సంధి జరిగి వండెదవు అయింది. ఇక్కడ కూడా వకారం లోపం, ఈ సూత్రం ప్రకారం వకార లోపం విభాషం కాబట్టి వండెద వు ప్లస్ వు లోపించి సంధి జరిగి వండెద అనేటువంటి రూపం మనకు నిలిచి ఉంటుంది. ఇలా 6 రూపాలు వండితివి వండితి, వండుదువు వండుదు, వండెదవు వండెదా అనేటువంటి రూపాలు మనకు నిలిచి ఉంటున్నాయి. లిట్లాట్టుల వకారంపునకు లోపంపు విభాషణకు. లిట్టు అంటే భూతము, లాట్టు అంటే తద్ధర్మాదాదులు. లిట్టుకు సంబంధించి చూసుకున్నప్పుడు వండు లిట్టు స్థానంలో ఊ వర్ణకం చేరినప్పుడు లిట్టునకు వీ పరంపగునప్పుడు తిగాగమంబు వచ్చి తి ఆగమంగా వచ్చింది. అనంతరం భూతంబునందు ఇగాగమంబు సూత్రం ప్రకారం ఈ ఆగమంగా వచ్చి వండు ప్లస్ ఈ ప్లస్ తి ప్లస్ వు సంధి జరిగి వండితివు. సంధి జరగడం అంటే అన్ని చోట్ల కూడా అపదాదిస్వరమున కచ్చపరంపగునప్పుడు సంధి జరుగుతుంది కాబట్టి సంధి జరిగి వండితివు రూపం ఏర్పడి ఇకారంపు మీది కూను క్రియా విభక్తుల ఉత్వంబునకి ఇత్వంబకు సూత్రం ప్రకారం ఊలోని ఉత్వం ఇత్వంగా మారి వండితివి అయింది. అనంతరం ఈ సూత్రం ప్రకారం వకారం లోపించి వండితి ప్లస్ ఈ అయింది. మళ్లీ సంధి జరిగి వండితి అనే రూపమే మనకు నిలిచి ఉంటుంది. నిలిచి ఉండగా ఇది విభాష అన్నాడు కాబట్టి ఇది రాని పక్షంలో వండితివి అనేటువంటి రూపమే మనకు నిలిచి ఉంటుంది. అట్లాగే లాట్ విషయానికి వస్తే వండు ప్లస్ వు లాట్ స్థానంలో ఊ అనేటువంటి ప్రత్యయం చేరినప్పుడు
లాట్నకు వీపరమైనప్పుడు దుగాగమం వచ్చి వండుదు వు వండుదు అనే రూపం ఏర్పడి ఈ సూత్రం ప్రకారం వకారం లోపించి వండుదు ప్లస్ వు వండుదు అనే రూపం నిలిచి ఉంటుంది. అలాగే వీపరమైనప్పుడు లాట్లో ఎదగాగమం కూడా వస్తుంది కాబట్టి ఎదగాగమం వచ్చి వండెదవు, అందులో వకారం లోపించి వండెద అనేటువంటి రూపం మనకు నిలిచి ఉంటుంది. ఇది విభాష అన్నాడు కాబట్టి వండితి, వండెద, వండుదు అనేటువంటి రూపాలు రాని పక్షంలో పూర్వ రూపాలు అయినటువంటి వండితివి, వండెదవు, వండుదువు అనేటువంటి రూపాలు మనకు. 5వ సూత్రము తిరియజ్జడంబులు వాచ్యంబులగునప్పుడు లిట్లాట్టుల ప్రథమ బహువచనంబునకు ఏకవచనం బగు. తిరియజ్జడంబులు, తిరియక్కులు అంటే పశుపక్షాదులు, జడంబులు అంటే అచేతనమైనటువంటి పదార్థాలు. తిరియక్కులు జడాలు వాచ్యంబులగునప్పుడు వాటి గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు లిట్టు లాట్టుల ప్రథమ బహువచనంబునకు ఏకవచనం బగు. ప్రథమ బహువచనం ఏంటి? ప్రథమ విభక్తి ప్రత్యయాలు ఏంటి? ఏకవచనం అయితే డుంగు, బహువచనం అయితే రు. ప్రథమకు సంబంధించినటువంటి విభక్తి ప్రత్యయాలు డుంగురులు ప్రథమ కాబట్టి, అంటే ప్రథమ పురుషకు సంబంధించిన ప్రత్యయాలు. ఇక్కడ ప్రథమ అంటే మళ్ళీ ప్రథమ విభక్తి ప్రత్యయాలు కాకుండా ప్రథమ పురుషకు సంబంధించినటువంటివి. ఏకవచనం అయితే డు, బహువచనం అయితే రు. ఏకవచనం డు రు, డు బహువచనము రు. ఆ ప్రథమ బహువచనంబునకు అంటే ఈ రు అనేటువంటి ప్రత్యయానికి ఏకవచనం బగు డు అనేటువంటిది అవుతుంది. ఎప్పుడు? అవి తిరియక్కులు జడాలైనప్పుడు, పశుపక్షాదులు, అలాగే జడ పదార్థాల గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు లిట్టు లాటులో భూతకాలం సూచించేటువంటి లిట్టు, తద్ధర్మాదులను సూచించేటువంటి లాట్టులో ప్రథమ బహువచన ప్రత్యయమైనటువంటి రువర్ణానికి బదులుగా డుంగు వర్ణము చేరుతుంది. ఏకవచన ప్రత్యయమైనటువంటి డుంగు వర్ణము చేరుతుంది. చిలుకలు పలుకేను అనేటువంటి రూపము. ఇక్కడ పలుకు అనేటువంటిది ధాతువు. పలుకు అనేటువంటిది ధాతువు. పలుకు అనేటువంటి ధాతువుకు లిట్టులో బహువచన ప్రత్యయం చేరినప్పుడు పలుకు రు. కాగా ఈ సూత్రం ప్రకారం ఇక్కడ చిలుకలు అనేటువంటిది వాచ్యం అవుతుంది కాబట్టి లిట్టులో ప్రథమ బహువచనానికి ఏకవచనం వచ్చి పలుకు డుంగ్ అవుతుంది. పలుకు డుంగ్ అనేటువంటి రూపం ఏర్పడుతుంది. కాగా లిట్లాట్టుల డుంగునకు ఎను నువర్ణకం బగు అనే సూత్రం ప్రకారం డుంగ్ స్థానంలో ఎను వస్తుంది. లిట్టు కాబట్టి ఎను వచ్చి పలుకు ప్లస్ ఎను. అపదాది స్వరముడు ఖర్చుపరంభం సంధి జరిగి పలుకెను. 85వ సూత్రంలో ఇత్వంబు గాని ఎత్వంబు గాని కూడుచో అనవాద్యంబైన ఉత్వంబునకు ఇత్వం బగు అనేటువంటి సూత్రం ప్రకారం 85వ సూత్రంలో ఇత్వంబు గాని ఎత్వంబు గాని కూడుచో అనవాద్యంబైన ఉత్వంబునకు ఇత్వం బగు అంటే ఈకారం కాని ఏకారం కాని కలిసినప్పుడు పదం మొదట లేనటువంటి ఉకారానికి ఉత్వానికి ఇత్వం వస్తుంది. అంటే ఇక్కడ లూలో ఉండేటువంటి ఉత్వం పదం మొదట లేదు, అనవాద్యం ఆద్యం కానటువంటిది, అది ఏత్వంతో కూడుకొని ఉంది. కాబట్టి 85వ సూత్రం ప్రకారం ఇత్వం చేరి పల్లికేను అనేటువంటి రూపం మనకి ఏర్పడుతుంది. చిలుకలు పల్లికేను అనే రూపం మనం ఇక్కడ సాధించుకున్నాం. అలాగే పలుకు అనేటువంటిది ధాతువు. దీనికి లాట్టు పరమైనప్పుడు పలుకు, లాట్టులో బహువచన ప్రత్యయమైనటువంటి రూ పరమైనప్పుడు పలుకురు. కాగా ఈ సూత్రం ప్రకారం బహువచనానికి బదులు ఏకవచనం వచ్చి పలుకు డుంగ్ అవుతుంది. పలుకు డుంగ్ అయింది. అయినప్పుడు లిట్లాట్ల డుంగునకు ఎను నువర్ణకం అన్నాడు. కాబట్టి నువర్ణకం చేరి లిట్టుకు ఎనువర్ణకం చేరింది, లాట్టు కాబట్టి నువర్ణకం చేరి పలుకు ప్లస్ ను పలుకును, చిలుకలు పలుకును అనేటువంటి రూపం మనకు పడుతుంది. చిలుకలు పలుకును అనేటువంటి రూపం మనకు ఏర్పడింది. కాగా ప్రథమ నువర్ణకం పరంపైనప్పుడు ఎడు ఎడి ఆగమంబులు బహుళంబుగానగు సూత్రం ప్రకారం ఇక్కడ ప్రథమ నువర్ణకం పరమైంది. అంటే ప్రథమ ప్రత్యయమైనటువంటి డుంగు స్థానంలో వచ్చిన నువర్ణకం కదా. ప్రథమ నువర్ణకం పరంపైనప్పుడు ఎడు ఎడి ఆగమంబులు బహుళంబుగానగు కాబట్టి ఎడు ఆగమంగా వచ్చి పలుకు ప్లస్ ఎడు ప్లస్ ను పలుకేడును. ఇంతకు ముందటి సూత్రం ప్రకారము అనవాద్యంపై ఇత్వంబు గాని ఎత్వంబు గాని కూడుచో ఉత్వంబునకి ఇత్వంబు సూత్రం ప్రకారం ఇందులోని ఉత్వం ఇత్వంగా మారి పల్లికేడును అనేటువంటి రూపం మనకి ఏర్పడుతుంది. అలాగే ఇక్కడ ఎడి ఆగమంగా వచ్చినప్పుడు
పలుకు ప్లస్ ఏడి ప్లస్ ను పలుకేడి ను ఇకారంబు మీది కూనువు క్రియా విభక్తుల ఉత్వంబునకు ఇత్వంబకు సూత్రం ప్రకారం పలుకేడి ని అనంతరం ఇందులో ఉత్వం అనవాద్యమైనటువంటి ఉత్వం ఇత్వం గాని యత్వం గాని కూడినప్పుడు ఇత్వంగా మారి పలికేడిని అనేటువంటి రూపం మనకు ఏర్పడుతుంది. చిలుకలు పలికెను, చిలుకలు పలుకును, చిలుకలు పలికెడును, చిలుకలు పలికేడిని అనేటువంటి రూపాలు మనకు తిర్యక్కుల విషయంలో ఏర్పడుతున్నాయి. తిర్యగ్జడంబులు వాచ్యంబులగునప్పుడు లిట్లాట్టుల ప్రథమ బహువచనంబునకు ఏకవచనం బగు. తిర్యక్కులు అంటే పశుపక్షాదులు, జడాలు అంటే అచేతనమైనటువంటి పదార్థాలు. అవి వాటి గురించి చెప్పినప్పుడు లిట్టు లాట్టు భూతకాలము తద్దర్మాదుల గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు దాంట్లో ప్రథమ బహువచన ప్రత్యయమైనటువంటి రువర్ణానికి బదులుగా ఏకవచన ప్రత్యయమైనటువంటి డుంగ్ వర్ణం చేరుతుంది. చిలుకలు పలికెను, పలుకు అనేటువంటి ధాతువు. లిట్టు భూతకాలంలో బహువచన ప్రత్యయం రూ చేరింది. రూ బదులుగా ఈ సూత్రం ప్రకారం డుంగ్ వచ్చింది. అంటే బహువచనానికి బదులు ఏకవచనం వచ్చి డుంగ్ వచ్చింది. డుంగ్ కాగా 16వ సూత్రం ప్రకారం లిట్టుకు డుంగు పరమైనప్పుడు ఎనువర్ణకం అవుతుంది కాబట్టి ఎను అయింది. పలుకు ప్లస్ ఎను సంధి జరిగి అపదాది స్వరం పరమైనప్పుడు అచ్చుపరమైనప్పుడు సంధి సూత్రం ప్రకారం సంధి జరిగి పలుకెను అయింది. అనంతరం ఇత్వంబు గాని యత్వంబు గాని కూడుచో అనవాద్యం అయినటువంటి ఉత్వంబునకి ఇత్వంబగు అనే 85వ సూత్రం ప్రకారం లు ఉత్వం ఏత్వంతో కూడుకొని ఉంది కాబట్టి అనవాద్యంగా ఉంది కాబట్టి ఇందులోని ఉత్వం ఇత్వంగా మారి పలికెను అనేటువంటి రూపం మనకి ఏర్పడింది. చిలుకలు పలికెను. అలాగే పలుకుకు లాట్లో తద్దర్మాదుల్లో చెప్పాల్సి వచ్చినప్పుడు బహువచనం రూకు బదులుగా ఈ సూత్రం ప్రకారం డొంగు వచ్చి లాట్టుకు డొంగు పరమైనప్పుడు రువర్ణకం అవుతుంది. లిట్లాట్ల డొంగునకు ఎనును అన్నాడు. లిట్టుకు ఎను, లాట్టుకు ను కాబట్టి పలుకు ప్లస్ ను పలుకును అని చిలుకలు పలుకును అయింది. అలాగే ప్రథమ నువర్ణకంపు పరంబగునప్పుడు ఎడు ఎడి ఆగమంగా వస్తాయి కాబట్టి ఎడు ఆగమంగా వచ్చినప్పుడు పలుకు ఎడును పలుకెడును. అలాగే మళ్ళీ ఇది ఇంతకు ముందు లాగానే ఇత్వంబు గాని యత్వంబు గాని కూడచ్చు అనవాద్యం పైన ఉత్వంబునకి ఇత్వంబగు సూత్రం ప్రకారం పలికెడును అయింది. అలాగే ఏడి ఆగమంగా వచ్చినప్పుడు పలుకు ప్లస్ ఏడును పలుకేడిను అయింది. ఇకారము మీది కూను క్రియా విభక్తులు ఉత్వంబునకి ఇత్వంబగు సూత్రం ప్రకారం ఉత్వమిత్వంగా మారి పలుకెడిను. ఇంతకుముందు సూత్రం ప్రకారం అనవాద్యం పైన ఉత్వమిత్వంగా మారి పలికెడిని అనేటువంటి రూపాలు మనకు ఏర్పడుతున్నాయి. అలాగే మేఘాలు గర్జిల్లెను, గర్జిల్లును, గర్జిల్లెడును, గర్జిల్లెడిని అనేటువంటి రూపాలు. మేఘాలు అంటే ఇక్కడ జడ పదార్థంగా తీసుకున్నప్పుడు మేఘాలు గర్జిల్లెను అనే రూపం వస్తుంది. మేఘాలు గర్జిల్లును, మేఘాలు గర్జిల్లెడును, మేఘాలు గర్జిల్లెడిని అనేటువంటి రూపాలను మనం ఈ సూత్రం ద్వారా సాధించవచ్చు. ఈ వివరణ మీకు నచ్చినట్టయితే ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మా పద్య సౌరభం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.